హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. గత 2-3 రోజుల నుంచి వర్షాలు తెలంగాణను వదలడం లేదు. హైదరాబాద్లో అయితే వరుసగా వర్షాలు పడుతుండడంతో జనమంతా కూడా అతలాకుతలం అవుతున్నారు. రోడ్లన్నీ భారీ వర్షపు నీటితో నిండిపోయి ఉన్నాయి. కొన్ని కాలనీలు అయితే వర్షపు నీరు ఇళ్లలోకి వెళుతుంది. లోతట్టు ప్రాంతాలు అయితే మొత్తంగా జలమయం అయ్యాయి. పేరుకు నగరంలో ఉంటున్న వర్షాలు పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయ చర్యలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం పగటిపూట కాస్త ఎండ కనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆఫీసులు ముగిసే సమయంలో ఒక్కసారిగా వర్షం కురుస్తుండడంతో రోడ్లపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవాల్సి వస్తుంది ప్రజలు. అయితే మిగతా జిల్లాల్లో అయితే ఈ భారీ వర్షాల ప్రభావంతో రోడ్లు, వాగులు, వంతెనలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర వైద్య సహాయం అవసరమైన గర్భిణీలు, దీర్ఘకాలిక రోగులు, అలాగే సరుకు రవాణా చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. వర్షం పడే ప్రాంతాల్లో అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో సరైన వర్షం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షాధార పంటలు వేసే రైతులకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాట్లు వేసినా సరైన వాన లేక వరికి నీరు అందడం లేదని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. దీంతో ఈ నెల 13 నుంచి 16 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నాయి. ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్లో అత్యధికంగా 11.05 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93, ఆదిలాబాద్ జిల్లా ఉచ్చోడలో 7.28, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.70 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్తో పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి.